సింపుల్ అంశాలను ప్రభుత్వాల ముందు తీసుకెళ్ళి వాటిని అమలు చేయమని కోరుతూ భరోసాను కల్పించడం, అలాగే లైసెన్స్ ఇచ్చేటప్పుడు లేదంటే ఇంకా స్కూల్ అడ్మిషన్స్ అప్పుడు కాలేజ్ అడ్మిషన్స్ అప్పుడు వారికి అడ్మిషన్ ఫార్మ్ పెట్టి మీరు అవయవదాతగా లేదా శరీర దాతగా నమోదు. రక్తదానం ప్రాణదానం, బ్రెయిన్ డెడ్ అయితే అవయవాలు దానం చేయడం, బ్రెయిన్ డెడ్ అయినా న్యాచురల్గా చనిపోయిన మన నేత్రాలు దానం చేయడం, అంతిమంగా పార్థివ దేహాలు ఇలాగా ఒక విజ్ఞాన గ్రంథంగా ఇచ్చేయడం. ఇదండి అంటే మట్టిలో కలపకుండా బూడిద పాలు చేయకుండా విలువైన మానవ దేహాన్ని ఇక్కడున్న మన జర్నలిస్టులు కూడా మీడియా మిత్రులు కూడా వ్యాపారం చేసేయగలుగుతారు. ఏది ఇందాక వారు మీడియా మిత్రులు అడుగుతున్నారు, ఈ అవయవదానం చేయడానికి చెయ్యకపోవడం గల కారణాలు ఏంటంటే అమ్మేసుకుంటారు అనేసి ఒక. ఇటు తెలంగాణలో అయితే ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకురావడానికి అప్పుడున్న లక్ష్మారెడ్డి గారైన హెల్త్ మినిస్టర్ అవయవ మార్పిడి పూర్తిగా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చేసారండి. ఉచితంగా అక్కడ పేదలకు జరుగుతుంది, ₹1 ఖర్చు లేకుండా. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పాక్షికంగా ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొచ్చాయండి. ఒకవేళ మనము కేజీహెచ్లో కానివ్వండి, రిమ్స్లో కానివ్వండి, సిమ్స్లో కానివ్వండి, జీజీహెచ్లో గుండె మార్పిడి ఆపరేషన్లు 4 జరిగాయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయగలిగి అక్కడున్న ఎక్స్పర్ట్ టీమ్స్ డాక్టర్స్ని అపాయింట్ చేయగలిగి ప్రభుత్వం అవయవ మార్పిడిని ఉచితంగానే మన ప్రభుత్వ హాస్పిటల్లో చేయగలం. ఆ జీవనదానం ద్వారా కిడ్నీలు లేదా అవయవాలు బ్రెయిన్ డెడ్ కేసుల్లో రిట్రీవల్ చేసిన తర్వాత ముందు వచ్చిన వాళ్ళకి ముందు అనే పద్ధతిలో వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇస్తున్నారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటున్నారండి. అక్కడ మరి వాళ్ళు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్స్ సర్జరీస్ చేయలేరు కదండి. అది మనం గవర్నమెంట్ అడుగుతున్నది అదే, ప్రభుత్వ హాస్పిటల్ని అభివృద్ధి చేయండి, పేదలకి ప్రాణదానం ఉచితంగా జరగాలి, పేదల ప్రాణాలు కూడా విలువైనవి కాబట్టి మనం కేజీహెచ్ని జీవనదానం కేంద్రంగా మార్చమని. ఇప్పుడు జీజీహెచ్ని మార్చారు కదండి, గుండె మార్పిడి ఆపరేషన్లు అక్కడ జరుగుతున్నాయి కదా గుంటూరులోని. మరి అలాంటప్పుడు మనం కేజీహెచ్ని కూడా మనం ఎందుకు మార్చలేము, లేదా నిమ్స్ని ఎందుకు మార్చలేము? డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, ఇంట్లో వాళ్ళు ఇందాక మేడం చెప్పినట్టు లైవ్ డొనేషన్ అయినా ఛార్జెస్ పే చేయాల్సిందండి కార్పొరేట్ హాస్పిటల్. ఇంట్లో వాళ్ళు మనకి లైవ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఫ్రీగా చేయలేరు. అదే మనం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కదండి జరుగుతాయి. మనం అడుగుతున్నది అది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇన్ని లెటర్లు రాసిన ఈ ప్రధానమైన బోధన హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న జనరల్ హాస్పిటల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇవ్వండి. అక్కడ పోస్ట్ ఆపరేషన్ తర్వాత మెరుగైన ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకి రావడానికి వీలుగా మంచిగా అక్కడ అభివృద్ధికరమైన అంశాలు ఉండాలి, మంచి మందులు ఇవ్వగలగాలి, 6 నెలల దాకా ఉచితంగా మందులు సప్లై చేయగలగాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుందండి మందులు, కాస్ట్ ఎక్కువైంది ఆపరేషన్ తర్వాత. ఇక్కడ మన పేదలు కొనుక్కోలేదు. ఆ మందులు కూడా మనం ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా సప్లై చేయించమని కూడా అడుగుతున్నామండి. ఇట్లాంటి చర్యలు ప్రభుత్వ పరంగా జరగాలండి, జరుగుతాయని ఆశాభావంతో ఈ ప్రయత్నాలన్నీ పెడుతున్నాం. ఇప్పుడు రామేశ్వర అందరికీ తెలియాలి. మేడం, మీరు పబ్లిక్ నుంచి దానం తీసుకున్నారు, కానీ మాకు ఏదైనా అవయవం కావాలంటే దానికి ఎంతనే చెల్లించాల్సి వస్తుంది. కిడ్నీకి ఎంత, లివర్కి ఎంత, ఎందుకు అలాగా చార్జ్ చేస్తున్నారు? అప్పుడు మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, పబ్లిక్ దగ్గర తీసుకున్నప్పుడు. ఇప్పుడు దాన్ని మీరు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా సార్లు వినే ఉంటారు, ఒక దాన్ని ఏమంటారు, కిడ్నీలు అమ్మేసుకున్నారని, స్కాములు జర్నీ అని ఇవన్నీ వినే ఉంటారు కదా. అది ఒక మనిషికి కిడ్నీ డిసీజ్ వచ్చిందనుకోండి సార్, ఒకటి ఏంటంటే డయాలసిస్, రెండోది ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే, ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఒక మనిషి ఎవరైనా లైవ్లో ఉన్నవాళ్ళు ఇవ్వాలి. ఇస్తే కనుక వాళ్ళకి ఇది సపోజ్ నేను O పాజిటివ్ అనుకోండి, నాకు ఇంట్లో ఎవరో ఒకళ్ళు O పాజిటివ్ ఉండాలి. ఉండలేదు అనుకోండి, A B అని అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎవరో ఉండరు. అప్పుడు ఏం చేస్తున్నారు, మనకి వేరే వాళ్ళ మీద తీసుకుని ఇది దాన్ని స్కామ్లు ఇలా జరిగినాయి అని, కిడ్నీ స్కామ్లు అంటారు కదా, అవన్నీ ఆస్కారం మనమే ఇస్తున్నాము. అలా లేకుండా మనం ఇక్కడ కనుక డొనేట్ చేయగలిగితే డొనేషన్ ఇదే మనిషికి వెళ్తుంది. కిడ్నీ ఇవన్నీ కూడా అరికట్టడానికి ఇది లేకుండా ఉంటుంది. అది అంటే ఇప్పుడు మీరు తీసుకొస్తున్నారు సార్, మీ మదర్ ఇస్తారు, మీకు మదర్ ఇచ్చినప్పుడు మీకు ఆరోగ్యంలో చేస్తున్నాం కదా, అది ఫ్రీయే కదా సార్. అలాగే ఇక్కడ ఈ డొనేషన్ కూడా చేస్తున్నాము, చేయకుండా అయితే కనుక లేవు. నేను ఆన్సర్ లేకపోతే చెప్తాను.
అన్న గట్టిగా మాట్లాడాను వాళ్ళ మాకు ఎవరికి కనపడదండి గట్టిగా మాట్లాడండి. వాళ్ళ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు 3rd అయింది ఈ ఇయర్. 3rd అయితే రేపు జీవనదాన్ నుంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. రేపు అంటే సండే మన డిఎంసి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో సత్యకుమార్ యాదవ్ గారు మొత్తం అంతా వచ్చి ర్యాలీ కింద మొత్తం 4000 పీపుల్కి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. జీవనదాన్ అనేది లాస్ట్ 20 years నుంచి కూడా ఉంది. 1994 నుంచి ఉంది. 2006 మళ్ళీ స్టార్ట్ చేసి అంటే కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్గా ఉన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. 2016 మళ్ళీ సెపరేట్ ఆంధ్రప్రదేశ్ తోటి జీవనదాన్ అని మళ్ళీ సెపరేట్ లోగో పెట్టి దానికి డిఎంఈ హెడ్ అండి, అది ప్యూర్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్. డిఎంఈ హెడ్ దానికి చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ విమ్స్ డైరెక్టర్ మారినప్పుడల్లా వస్తారు. ప్రజెంట్ మహమ్మద్ రావు సార్ దానికి డైరెక్టర్, దానికి హెడ్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్. మేమందరం కూడా ప్రతి హాస్పిటల్లోని ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి నుండి ఓన్లీ బ్రెయిన్ డెత్ కేసులకి కౌన్సిలింగ్కి అయ్యి చేస్తూ ఉంటాం. లాస్ట్ 20 years నుంచి సీతామహాలక్ష్మి గారు కానీ మేడం కానీ అందరం కలిసి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చేయటం కోసమని ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాం. కాకపోతే దీని నుంచి ఏంటంటే మీడియా కానీ ప్రజలు కానీ మొత్తం అంతా ఇది అసలు ఒక ప్రోగ్రామ్ ఉంది అనేది కూడా తెలియట్లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాం. లాస్ట్ 15 years నుంచి ఎంత ఇదిగా చేసినా కూడా అంటే 2008, 9, 10తో పోల్చుకుంటే ఇంకా తగ్గుతుంది అవేర్నెస్. మేము చేసినా కూడా ఇంకా జనాల్లో అంటే డొనేషన్ వేరు, ట్రాన్స్ప్లాంట్ వేరు. డొనేషన్ అనేది ఏంటంటే మనం ఆల్రెడీ అంటే కిడ్నీ తోటి, లివర్ తోటి, హార్ట్ తోటి, లంగ్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 1 lakh దాకా రిజిస్ట్రేషన్స్ ఉంటే డోనర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ డోనర్ రిజిస్ట్రేషన్ ప్రకారం లెక్క తీసుకుంటే ప్రతి యాక్సిడెంట్ కేసుకి కానీ ఇవన్నీ కూడా బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమే ఆర్గాన్ డొనేషన్ చేయగలుగుతాం. అవి ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ఫ్యామిలీస్ ముందుకు వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు ఎందుకు ఇవ్వటం ఇది అనే దాని మీద అసలు జనాలు కూడా ముందుకు రావట్లేదు. దానికి మొత్తం అంతా ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనేది మీడియా మొత్తం అందరూ కూడా దాన్ని ఇది చేయాలి, పబ్లిక్కి తీసుకెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇవ్వడానికి ముందుకు వచ్చినా కూడా వెనక్కి ఎందుకు వెళ్తున్నారు అనేది ఈ లాస్ట్ 10-15 yearsలో చూస్తే మేడం అప్పటికంటే ఇంకా లేదు. ఆ దహన సంస్కారాలు చేసి కాల్చి కప్పెట్టడంతోనే ముక్తి వస్తుందనుకునేటువంటి అదో మూఢభావం కూడా ఉందండి. కానీ ఈరోజు సైన్స్తో పాటు స్పిరిచువాలిటీ కూడా ముందుకు వెళుతోంది. మనం అందరం కూడా ముందుకు రావాలి. రేపు పొద్దున మన ఇంట్లో వాళ్ళకే అవసరం అవుతుంది ఒక కిడ్నీ, లేకపోతే ఒక హార్ట్, ఒక లివర్ మన ఇంట్లో వాళ్ళకే అవసరం అవుతుంది. అప్పుడు అవసరమైనప్పుడే మానవులకు దాని యొక్క అవకాశం గురించే దాని యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. అయితే మనమందరం మరి గవర్నమెంట్ వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఎన్నో రకాల సదుపాయాలు చేస్తున్నారని పెద్దవారు వాళ్ళు తెలియజేశారు. మనమందరం కూడా ఏంటంటే మీడియా మిత్రులకి నేను విశేషంగా చెప్పదలుచుకునేది ఏంటంటే మన నిన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆ రోజుల్లో 100 మంది 100ల మీద లెక్క పెడితే ఈరోజు 1000 మీద, లక్షల మీద కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవయవదానం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడం. ఈ అవేర్నెస్ కార్యక్రమమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రేరణ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ విలువైనటువంటి ఆస్తి, మానవుడు ఈ ఆస్తిని వెంట తీసుకెళ్ళాడు. ఈ శరీరంతో సంపాదించిన ఏ ఆస్తి కూడా మనిషి తీసుకెళ్ళలేడు. కానీ ఈ ఆస్తిని వెనక వాళ్ళకే మనం ఇచ్చి వెళ్తున్నాం కాబట్టి మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇంత మంచి శరీరాన్ని కూడా ఇంకొక 8 మందికి ప్రాణదానం చేయడానికి మనం ఉపయోగించాలన్నటువంటి ప్రేరణాత్మకమైన సందేశం ఇవ్వడానికి అంతి వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ఈ ప్రెస్ క్లబ్లో ఈరోజు సావిత్రిబాయి పులే ట్రస్ట్, ఎడ్యుకేషనల్ అండ్ ట్రస్ట్ మరియు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం దానికి ఫౌండర్ అయినటువంటి చైర్పర్సన్ మన డాక్టర్ గూడూరి సీతామహాలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా ఈ అవయవదాన కార్యక్రమాన్ని ఉత్తేజపరుస్తూ ఈ ఆగస్టు 3వ తారీఖున
మన భారతదేశం మన ఆ, రాష్ట్రపరంగా జరుపుకునేది, మన భారతదేశంలో జాతీయ పరంగా జరుపుకునేటువంటి ఆగస్టు 3 అనేది డిక్లేర్ అవ్వడం జరిగిందండి. జాతీయ అవయవ దినోత్సవం ఆగస్టు 3వ తారీఖు. ఆ రోజున పురస్కరించుకుని దానికోసం ఈరోజు మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. అంటే 3వ తారీఖున ఆగస్టు 3వ తారీఖున 2026 సంవత్సరంలో ఇక్కడ మనం మన పలువురు ముఖ్యమైనటువంటి పెద్దలతోటి జీవీఎంసీ కార్పొరేషన్ ఎదుర్కొండా ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీలో పీజీవీఆర్ నాయుడు గణబాబు గారు, ఎమ్మెల్యే గణబాబు గారు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖభాద్ర బాగ్జీ గారు, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ జి భద్రయ్య గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందండి. అయితే ఇది గాంధీ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమై లైబ్రరీ వరకు సాగి అక్కడ ఒక చిన్న సెమినార్ ఒక గంట సేపు తీసుకోవడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా ఇందులో నర్సెస్ స్టూడెంట్స్ వాళ్ళందరూ పాల్గొంటారండి, కాలేజీ స్టూడెంట్స్ పాల్గొంటారు. మేము సిపి గారిని రిక్వెస్ట్ చేసామన్నట్టు ఒక 15 మంది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి ఇందులో పాల్గొవాలని. అలాగే పినాకిల్ నుంచి వచ్చారు హెచ్ఆర్ ఇందిర గారు, ఆవిడ కూడా జీవన్ దాన్ కోఆర్డినేటర్ అండి. ఆమె కూడా తమ ఉద్దేశాలని కూడా అభిప్రాయం తెలియజేశారు. వారి ఆధ్వర్యంలో కూడా నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా పినాకిల్ నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో రేపు పాల్గొబోతున్నారని 3వ తారీఖున. ఒక విషయం నేను మీకు అందరికీ తెలియజేస్తానండి. భారతదేశం అనేది అతి గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఇది. అంటే భారతదేశం చాలా వెనకబడి ఉందంటున్నారు ఇలాంటి విషయాల్లో కూడా. ఎందుకనంటే భారతదేశం అంతా కూడా కొంత బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా పాతుకుపోయిందండి, ఇది ఎప్పటి నుంచో పాతుకుపోయింది. అయితే భారతదేశం అంతా కూడా ఈరోజు మాంసాహారాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తున్నారు. అందరూ కూడా మాంసాహారం తింటూనే ఉన్నారు. చనిపోయినటువంటి కోళ్ళకి, మేకలకి, జంతువులకి, గేదెలకి, ఆవులకి కూడా మనం ధర పెట్టి మరి కొనుక్కున్న మాంసం తిండి మనము రోగాల పాలైపోతున్నాం. అయితే మానవ శరీరానికి ఎటువంటి విలువ లేదా అంటున్నాను నేను. ఎందుకంటే మానవ శరీరం ఈరోజు పరోపకారార్థం ఇదం శరీరం అని మానవ శరీరం గురించే చెప్పారండి. అలాంటిది మన శరీరము జంతువులకేమీ ఏ విధంగా ఉపయోగపడదు. జంతువుల అవయవాలు కూడా మానవులకి ఏమి ఉపయోగపడవు. మానవ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులకే ఉపయోగపడతాయి. మనం కేవలం మనుషులకి మాత్రమే పరోపకారం చేయగలుగుతాం. జంతువుల నుంచి మనం ఎంతో ప్రాఫిట్ తీసుకుంటున్నాం, ప్రకృతి నుంచి అంతా తీసుకుంటున్నాం. అయితే ఈరోజు చనిపోయిన వాళ్ళకి పుట్టగతులు ఉండడానికి కోసం అనేక రకాల కర్మకాండ చేస్తూ ఉంటారు. ఆ రోజులు పోయాయండి. ఇప్పుడంతా కూడా ముందుకు వెళుతూ ఉండాలి. సమాజం దేశకాలమాన పరిస్థితులను అనుసరించి అనుగుణంగా దానికి వెళ్ళాలి. అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి పితృకర్మలు చేయడం, కర్మకాండ చేయడం, ఈ పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళి దహనం చేయడం వల్ల వెనకాల ఏం మిగలదు ఇంకా. అయితే వాళ్ళ పేరు ప్రతిష్టలని కొనియాడడానికి ఇంకా వెనకాల వాళ్ళ యొక్క చరిత్ర ఏమి ఉండడం లేదు. ఈరోజు ఈ ఉద్యమాన్ని ఒక స్త్రీ అయి ఉండి కూడా మన భారతదేశంలో ముఖ్యంగా సావిత్రిబాయి ఫులే, ఆమె కూడా ఆడవాళ్ళకి విద్య రావాలన్న ఉద్దేశంతో ఆమె ఫస్ట్ మన భారతదేశంలో నుండి టీచర్ ఆవిడ ఫస్ట్ ఉమెన్ టీచర్ అనమాట. స్త్రీలు చదువుకుని తీరాలని చెప్పేసి అదేవిధంగా మన సావిత్రిబాయి ఫులే వారి యొక్క రోల్ మోడలే. దీనిపైన ఎవరికీ హక్కు లేదు. కొన్ని మన ఆస్తి ఉందనుకోండి, ఎవరికైనా ఇస్తే మన పిల్లలు మన చుట్టాలు ఎవరు దెబ్బలాడతారు. నేను ఆస్తి ఎవరికైనా ఇచ్చేసారనుకోండి దెబ్బలాడతారు. కానీ ఈ శరీరం నా తల్లిదండ్రులు ఇచ్చింది కాబట్టి దీని మీద నాకు సంపూర్ణ ఇది ఉంటుంది, దీనికి అధికారం ఉంటుంది. దీనిని నా తదనంతరం కదా నేను ఇచ్చేది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఎవరికి కావాలి? మా సొంత బంధువులు కూడా ఉంచుకోరు కదా. కాబట్టి ఇందులో ఉన్నది నేను అని చెప్తున్నది ఎవరంటే నేను ఆత్మకి మరణం లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అన్నారు గీతా భగవాన్. ఆత్మ ఎప్పటికీ మరణం పొందదు. ఆత్మకి ముసలితనం లేదు, ఆత్మకి చావు లేదు, నాశనం లేదు. అటువంటి నేను ఆత్మ అన్నప్పుడు ఈ శరీరాన్ని నేను ఒక తొడుగుగా ధరించి దీన్ని వదిలేస్తున్నాను. ఇది వదిలేసింది కూడా మళ్ళీ ఎంతో మందికి 8 మందికి ప్రాణదానం చేస్తున్నది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దానం అండి. ఈరోజు రక్తదానం చేస్తున్నారు ప్రాణదానం కోసం, నేత్రదానం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు. కానీ శరీరాన్ని కూడా దానం చేస్తే ఈ మెడికల్ కాలేజ్లో మెడికోస్కి